ఇష్కోల లవ్ ఈ సినిమా నేను రాశాను, డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. అందరూ అడుగుతున్నారు తెలుగులో ఎందుకు, డబ్బింగ్ ఎందుకు? ఎప్పుడు ప్లాన్ చేయలేదు డబ్ చేయటం. మంగళాష్టక్ వన్స్ మోర్ నేను చేసేటప్పుడు స్ట్రేట్ మరాఠీ సినిమా చేశాను. మరాఠీలో రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అప్పటి నుంచి నాకు చాలా ఫీలర్స్ వస్తున్నాయి తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచి, మేడం మీరు ప్లీజ్ తెలుగులో డబ్ చేయండి సినిమా. అప్పుడు ఏం అనుకోలేదు, ప్లాన్ చేయలేదు. ఇష్కోల లవ్ స్టార్ట్ అయిపోయింది. ఇష్కోల లవ్ షూటింగ్ ఫోటోగ్రాఫ్స్ బయట పబ్లిష్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నీకు చాలా ఫ్రెష్ సినిమా కనిపిస్తుంది, వై డోంట్ యూ డబ్ ఇట్ ఇన్ తెలుగు? అండ్ ఆల్సో ఫస్ట్ కట్ రెడీ అయిన తర్వాత వెన్ వీ ఆల్ సా ద ఫస్ట్ కట్, ఇట్ ఈస్ అ వెరీ ఫ్రెష్ యంగ్ ఫిల్మ్. అండ్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ మనం సినిమాలో ఉంది, హీరో హీరోయిన్ ఫైట్ చేస్తారు, అది చాలా యూనివర్సల్ పాయింట్. సో అందరూ చెప్పారు కి వై డోంట్ యూ డబ్ ఇట్ ఇన్ తెలుగు? చాలామంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ ఫిల్మ్కి లాంగ్వేజ్ లేదు. సో ఇష్కోల లవ్ అందరూ కూర్చొని ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్ ఆల్ టుక్ అ డెసిజన్. నా హీరోయిన్తో నేను కన్సల్ట్ చేసేసి ఇష్కోల లవ్ తెలుగు డబ్బింగ్ అయింది. సో దిస్ ఈస్ ద రీజన్. నా ఇంకా సినిమా గురించి మాట్లాడే ముందు ఐ విల్ ఇంట్రడ్యూస్ మై హీరోయిన్ సులగ్న పానిగ్రహి. తను హిందీలో చేసింది సినిమా మర్డర్ 2 అని. మర్డర్ 2లో తను ఒక పెద్ద రోల్ చేసింది, ఇంపార్టెంట్ రోల్, రేష్మాది. షీ హెస్ డన్ అ లాట్ ఆఫ్ హిందీ సీరియల్స్, వెరీ ఫేమస్ హిట్ హిందీ సీరియల్స్, అంబర్ధర, బిదాయి. అండ్ ఇప్పుడు అందరికీ మనకు చాలా ఇష్టమైన ఎస్జే సూర్య, హూ గేవ్ అస్ ఖుషి అండ్ పులి సినిమా విత్ పవన్ సార్. ఆయన సినిమా ఇస్సై సినిమాకి ఆవిడ హీరోయిన్. ఇప్పుడు రిలీజ్ కాబోతుంది ఎస్జే సూర్య డైరెక్షన్లో. ఇస్సై ఆయన సినిమా చేస్తున్నారు. సో షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ అ తమిళ్ ఫిల్మ్. It's going to be released in Telugu also. So she's already a South superstar because of Surya sir. My hero Adinath Kothare. Ayn Tandri Mahesh Kothare, Marathi cinema lo. He's a very big name in Marathi cinema. He is one of the founders almost of Marathi cinema. His grandparents. So he comes from a very big film family of Maharashtra. This is my first Marathi film and I'm not a Maharashtrian, so both the language are alien to me, Telugu also and Maharashtrian also, Marathi also. So there also when I used to meet the Maharashtrians, press to sub, everyone used to tell me to speak in Marathi and I would face the same problem which he's gonna face today. Yeah, he's gonna face that problem today. And we have been coaxing Renu ma'am to teach us some Telugu, but she's like, no, don't speak. You speak in English. And I'm very happy that this film is coming out in Telugu as well. And my Tamil film is also going to come out in Telugu. So I'll have 2 releases in Telugu without speaking Telugu. So that's another high. And it's lovely to be here with all of you. And I hope you love the trailer. And I hope you will enjoy the film even more. And over to. It's really amazing to be here, and I want to thank my director, producer Renu Desai, for introducing us to the most glamorous industry in India, the biggest industry in India, the Telugu film industry. And it's a big honor to be addressing such a big press over here and everyone. It's a great feeling. It's been a beautiful journey, and I'm really looking forward to how the film is going to be received by the audience, because I'm sure it's being received very well in Maharashtra also, and Renu is quite confident that the Telugu audience will also like the film, because the subject is universal and it's a very beautiful subject which Renu Desai herself, she has written and scripted the entire film. ఫుల్ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు. అంటే మీ ఇంట్లో నానమ్మ తాతయ్య దగ్గర నుంచి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఉంటే ఇట్స్ అ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎక్కడో ఇట్స్ అ యూ సర్టిఫికెట్ సినిమా. ఒక అండ్ ద మెసేజ్ దట్ వీ హ్యావ్ కెప్, బికాస్ ఒక 20 years ముందు, ఒక 20 సంవత్సరం ముందు మన సొసైటీలో 25 years ముందు ఒక టాపిక్ ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేయాలా లేదంటే లవ్ మ్యారేజ్ చేయాలా. లవ్ మ్యారేజ్ టాపిక్ వచ్చుంటే అప్పుడు ఫ్యామిలీలో చాలా పెద్ద టెన్షన్ ఉండేది, గొడవలు అయిపోతాయి. బాబోయ్ లవ్ మ్యారేజ్ చేస్తున్నారు పిల్లలు, ఏంటైంది, ఏమైంది ఈ పిల్లలకి, పరువు పోతుంది ఫ్యామిలీతో. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ జనరేషన్, నేను చాలా నా లాస్ట్ 4 years నుంచి నేను దగ్గర కజిన్స్ ఫ్రెండ్స్ కానీ చూస్తున్నాను. అమ్మాయిలు స్పెషలీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అది ఒక పక్కన, పెళ్ళి చేయాలా వద్దా, అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది సొసైటీలో. నేను చాలామంది అమ్మాయితో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ లాగా చేశాను, చాలామంది అమ్మాయిని కలిశాను, మాట్లాడాను వాళ్ళతోటి, వాళ్ళ మనస్థితి ఏంటి, వాళ్ళు అందరూ మనం ఎంత నేర్చుకుంటున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, ఎంబీఏ, బీకామ్,
బీబీఏ, పిహెచ్డి, ఇంజనీర్స్, డాక్టర్స్ అన్ని పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పుడు 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఎంత కెరియర్ కోసం సాక్రిఫైస్ చేసిన తర్వాత పెళ్ళి చేసి మళ్ళీ కెరియర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ముందు అమ్మాయిలు 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసేవాళ్ళ అమ్మాయిది. తను మదర్స్ అమ్మ ఇంట్లో అదే ఉండేది, అక్కడ ఇన్లాస్ దగ్గర వెళ్ళి అదే వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత తొందరగా పెళ్ళి అవ్వట్లేదు. ఫ్యామిలీస్ వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటాయి చాలామంది మీ ఓన్ డాటర్స్. యూ విల్ లవ్ దెమ్ సో మచ్, దే హావ్ గ్రోన్ అప్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ కేర్. వాళ్ళకి అమ్మ ఇంట్లోనే ఎంత గారభంగా ఎంత క్యూట్గా అందరూ ఫాదర్స్ ప్యాంపర్ చేస్తున్నారు. అంత ప్యాంపరింగ్ అయిన తర్వాత, అంత ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకో వేరే ఇంట్లో వెళ్ళి సెటిల్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అమ్మాయిలకి. వాళ్ళకి చాలా కొంచెం ఎమోషనల్ వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. సో వాళ్ళ మనస్థితి ఏంటి వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు? సో అందరూ ఫ్యామిలీస్ కొంచెం సో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ అ వెరీ సీరియస్ డాక్యుమెంటరీ ఆర్ లైక్ అ లెక్చర్, we have just lightly touched the subject because ఏదో ఒక రొమాంటిక్ స్టోరీకి ఏదో ఒక సబ్స్టెన్స్ కావాలి. ఉట్టి గర్ల్ మీట్స్ బాయ్, బాయ్ మీట్స్ గర్ల్, దే ఫాల్ ఇన్ లవ్ అంటే ఇట్ విల్ నాట్ బి అ గుడ్ సినిమా, ఇట్ విల్ జస్ట్ బి సమ్ షాలో సినిమా. సో జస్ట్ టు యాడ్ లిటిల్ సబ్స్టెన్స్ టు ఇట్. ఈ రోజు ఉన్న జనరేషన్కి, ఈ రోజు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు మనస్థితి ఏంటి, పెళ్ళి సంబంధించిన కానీ, రిలేషన్స్ కానీ, కెరియర్ సంబంధించి కానీ కొంచెం జస్ట్ ఒక లైట్గా ఆ సీరియస్నెస్ టచ్ చేసేసి we again come back to the romantic comedy. So it's not a very serious film, it's a nice happy మీరు ట్రైలర్ చూసారు, ట్రైలర్తో తెలిసిపోతుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఫన్ ఫిల్మ్. 2 hours వచ్చి ఎంజాయ్ చేసేసి యూ కెన్ కంఫర్టబుల్లీ సిట్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ఇట్. అకీరా ఎందుకు ఈ ఫిల్మ్లో డెబ్యూ చేస్తున్నారు చాలామంది నాకు అడుగుతారు. ఈ ఫిల్మ్లోనే ఎందుకు? నాకు ఎప్పుడు అట్లా ఐ హ్యాడ్ నాట్ ప్లాన్డ్ ఇట్, అదే ప్లాన్ చేయలేదు అకీరా డెబ్యూ చేయాలి నా సినిమాలో. కానీ యాజ్ ద సినిమా ప్రోగ్రెస్డ్ and there was a scene where the heroine has to interact with a smaller child. So కొంత అబ్బాయిల్ని చూసాను, చిన్న అబ్బాయిల్ని బాగున్నాయి. ఒకరోజు కూర్చుని ఉన్నాను షూటింగ్ ముందే, అయితే ఒక తల్లికి తన అబ్బాయి తన ఫస్ట్ డైరెక్షనల్ డెబ్యూలో తన డెబ్యూ ఉంటే నాకు చాలా సెంటిమెంటల్ మూమెంట్ అనిపించింది, చాలా ఇమోషనల్ అనిపించింది నాకు. సో నా ఫ్రెండ్స్తో మాట్లాడాను, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాను, అందరూ ఓకే అన్నారు. కళ్యాణ్ బాబుతో చెప్పాను, ఆయన నవ్వారు. ఆయన యాక్టింగ్ చేస్తారు, అదే ఒక్క సీనే ఉంది, ఇట్స్ నాట్ అ ఎంటైర్ రోల్, వెరీ స్మాల్ సీన్, 2 minute సీన్. అండ్ హీ కమ్స్ అండ్ టాక్స్ సంథింగ్ నైస్ టు ద హీరోయిన్ అండ్ గోస్ అవే. సో ఫర్ మీ ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్. ఒక తల్లిగా నాకు చాలా అది ఇమోషనల్ మూమెంట్ ఉంది. మై సన్ ఓన్లీ మై డెబ్యూ డైరెక్షన్లో డెబ్యూ చేస్తానంటే. సో అలా అకీరా ఇస్ ఇన్ ద ఫిల్మ్. దిస్ ఇస్ అ స్టోరీ ఐ హ్యాడ్ రిటన్ 6-7 years ago. సో అలా డెవలప్ చేస్తూ ఇట్స్ అ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ. దాంట్లో రియల్ లైఫ్ దగ్గర కూడా మీరు అందరి ప్రెస్కి నా రియల్ లైఫ్ తెలుసు. మీరు సినిమా చూస్తే నా రియల్ లైఫ్కి సినిమాకి ఏమీ కనెక్ట్ లేదు. చిన్న సినిమా కానీ రెస్పాన్స్ సూపర్ ఉంది. ఇప్పుడు కూడా ఫేస్బుక్లో మెసేజెస్ వస్తున్నాయి, ట్వీట్ చేస్తున్నారు అందరూ. అన్ని పేపర్స్ చాలా మంచి రివ్యూ ఇచ్చారు. సకాల్ ఇస్ అ వెరీ బిగ్ పేపర్, మహారాష్ట్ర టైమ్స్ ఇస్ అ వెరీ బిగ్ పేపర్ ఇన్ మహారాష్ట్ర, చాలా మంచి రివ్యూ వచ్చింది. ఇద్దరికి చాలా మెచ్చుకున్నారు. యాజ్ అ పేర్ వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఉంది. చాలా సంవత్సరం తర్వాత ఒక ఫ్రెష్ సినిమా కనిపించింది. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను ఇప్పుడు చేయను, బికాస్ ఫస్ట్ టైం లైఫ్లో చేశాను. అప్పుడు తెలిసిపోయింది ఎంత కష్టం ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సో నేను ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేస్తే వేరే డైరెక్టర్కి సినిమా ఇస్తాను, అండ్ నాకు డైరెక్ట్ చేయాలంటే నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేపిస్తాను. యాక్టింగ్ గురించి నేను ఇంకేం ప్లాన్ చేయలేదు. అందరూ నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హీరో అందరూ అంటారు మేడం మీరు యాక్టింగ్ చేయాలి, కానీ నేను ఇంకా ప్లాన్ ఏమీ చేయలేదు యాక్టింగ్ గురించి. బికాజ్ లాస్ట్ సినిమా నేను జానీ చేశాను పవన్ కళ్యాణ్ గారితో. సో అయిన తర్వాత ఇంకా ఎవరితో యాక్టింగ్ చేయాలి కానీ, ఈవెన్ స్పెషల్ రోల్ చేయాలి కానీ ఆ లెవెల్ ప్రొడక్షన్ ఉండాలి, ఆ లెవెల్ డైరెక్టర్ అడిగితే రోల్కి ఏదైనా విషయం ఉంటే, ఏదైనా సబ్స్టెన్స్ ఉంటే ఆ రోల్కి డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాను. నేను సినిమాకి భాషా రకంగా ఏం చూడలేదు. మంచి స్క్రిప్ట్ ఎవరైనా నాకు అప్రోచ్ చేస్తే స్క్రిప్ట్ తీసుకొని ప్రొడ్యూస్ కూడా చేస్తాను, డైరెక్ట్ కూడా చేస్తాను. తెలుగు కానీ ఇప్పుడు మరాఠీ కూడా నాకు 2 ఆఫర్స్ ఉన్నాయి. హిందీ నాకు మెయిన్లీ హిందీ చేయాలి. నాకు హిందీ సినిమా ఒక 1.5 year నుంచి ప్లానింగ్లో ఉంది. సో నా ఇఫ్ ఐఎమ్ డన్ విత్ 2 మరాఠీ ఫిల్మ్స్. సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు. కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నాకు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఉన్నాను. గాడ్స్ గ్రేస్ వల్ల థ్యాంక్ఫుల్లీ
నా ఫస్ట్ సినిమాకి ఏం ప్రాబ్లం రాలేదు. కన్సెప్షన్ దగ్గర నుంచి షూటింగ్లో కానీ రిలీజ్లో కానీ, అదే ఇష్క్ వాలా లవ్లో కూడా మంచిగా శుభ్రంగా షూటింగ్. వీ హ్యావ్ సచ్ అ లాట్ ఆఫ్ ఫన్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్. ఎప్పుడు హీరో హీరోయిన్ గొడవలు లేవు, డైరెక్టర్ హీరోయిన్ గొడవలు లేవు. సుఖంగా షూటింగ్ చేశారు, సుఖంగా పోస్ట్ ప్రొడక్షన్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ మంచిగా సూపర్ రిలీజ్ అయింది. శృంగార్ ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద కంపెనీ రిలీజ్ చేస్తుంది. సో ప్రాబ్లం లేనప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దెర్ ఇస్ నో రీజన్ ఫర్ హిమ్ టు గివ్ మీ ఎనీ సపోర్ట్. అండ్ ట్రైలర్ చూశారు అండ్ మొన్న వీ వర్ డిస్కసింగ్ అండ్ హీ లైక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫిల్మ్, హీ లైక్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా చూపించాలి, ఇప్పుడే రెడీ అయింది. కొంచెం ఇది తెలుగుకి టెక్నికల్ డీలే అయింది. సో హీఈస్ నాట్ ఇట్ సీన్ ఇట్. ఈరోజే సినిమా రెడీ అయిపోయింది. సో హీస్ గోన్ టు సీ ఇట్ వెరీ సూన్. భవిష్యత్తులో ఈ రెండే సినిమా డిస్కస్ చేశాను నేను. మంగళాష్టక్ కూడా ఆ మంగళాష్టక్ ఆయన చూశారు. మంగళాష్టక్ డిస్కస్ చేశాను. ఇష్క్ వాలా లవ్ ఆయనకి తెలుసు. 17 కాదు, కొంచెం మన ఈ సైక్లోన్ వచ్చింది నా మొన్న, దానివల్ల 2-3 తెలుగు ఫిల్మ్స్ డేట్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నా డిస్ట్రిబ్యూటర్ ఆయన వస్తున్నారు ఒక గంట సేపు తర్వాత. మోస్ట్ ప్రాబ్లీ ద రిలీజ్ డేట్ విల్ గో టు ద 25th of October, 24th సారీ, దివాళీ రిలీజ్ అవుతుంది ఇది 24th Octoberకే. కొంచెం బికాజ్ ఐ థింక్ ఇంకో సినిమా 17 రిలీజ్ అయిపోయిన సినిమా షిఫ్ట్ అయిపోయింది. ఏదో నాకు చెప్తున్నారు, ఆయన వచ్చి నాకు క్లియర్ డీటెయిల్స్ చెప్తారు. From the film fraternity, she's got a lot of experience in direction also, in production also. Her first film in Marathi was a big hit, a very big hit in Marathi, Mangalashtak Once More, which came last year. And after that, everyone was really looking forward to work with Renu Desai, and I was really lucky that she chose me for the film. And it was a great honor. I want to thank Renu for this opportunity. Thank you. I want to thank her from the bottom of my heart for giving me such a character which was so like me, and for seeing that I could play Urvasi, and it was a blast. And she's so good with everything. Like, she knows about every department, and she has handled every department on her own. Like, everything she does on her own, and we have to tell her that please let others do something. But she's so good, and she knows everything perfectly about each and every department, so no one can challenge her. And it's such a you can just surrender yourself as actors to her. That's the best part. కూడా అండ్ తెలుగులో కూడా నాకు అన్ని టాప్ రైటర్స్ నా సినిమా పాటలు రాశారు. చంద్రబోస్ గారు రాశారు, వెన్నెల కంటి గారు రాశారు, రాకేంద్ర మౌళి రాశారు, భువన్ చంద్ర గారు 2 సూపర్ పాటలు రాశారు. హీ లవ్ ద ట్యూన్. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఐ థింక్ ఇట్స్ నాకు చాలా ఒక ఆనర్ మూమెంట్ అనిపిస్తుంది. ఇంత పెద్ద పెద్ద పేర్లు వచ్చి నాకు డెబ్యూ సినిమాకి పాటలు రాస్తున్నారు. అండ్ ఆల్ 5 లిరిక్ రైటర్స్ దే లవ్ ద వెన్నెల కంటి గారు. వాళ్ళందరికీ రేణు చాలా, వాళ్ళు అందరూ చెప్పారు చాలా రోజు తర్వాత ఎంతో ఒక డిఫరెంట్ మ్యూజిక్ వినిపిస్తుంది. బికాస్ తెలుగు హ్యాస్ అ సర్టన్ ప్యాటర్న్ ఆఫ్ మ్యూజిక్, అండ్ మరాఠీ సినిమాలో చేసిన మ్యూజిక్ ఎస్పెషలీ భువన్ చంద్ర గారికి ఆ శ్రీమంతం పాట ఆయన గజల్ రాశారు. హీ లవ్ ద సాంగ్. నేను ఫేస్బుక్ పేజ్లో చెప్తానని ఆయన అంత కూడా రాస్తాను. ఐ ముందు రైట్ ఆన్ మై ఫేస్బుక్ పేజ్. 9 పాటలు ఉన్నాయి సినిమాలో. అండ్ ఇంత డైవర్స్ ఆల్బమ్ ఇప్పటి వరకు మరాఠీలో రాలేదు. ఫస్ట్ సాంగ్ 14 సింగర్స్ ఉన్నాయి, 3 మ్యూజిక్ డైరెక్టర్స్. మనం ఎస్జే సూర్య గారు నా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూ చేశారు, విచ్ ఇస్ అగైన్ అ వెరీ బిగ్ ఆనర్ ఫర్ హిమ్ బికాజ్ మీ అందరికీ తెలుసు ఇట్స్ సచ్ అ బిగ్ డైరెక్టర్ హీ ఈజ్. సో ఎస్జే సూర్య గారు నా సినిమాలో మ్యూజిక్ ఇచ్చారు, నా సినిమాతో ఆయన డెబ్యూ చేశారంటే నాకు చాలా అది ఆనరబుల్ మూమెంట్. శ్రీమంతం పాట ఉంది, గజల్ ఉంది, రాక్ సాంగ్ ఉంది, 3 డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ లవ్ సాంగ్. యూజువలీ ఒక సినిమాలో ఒకటే లవ్ సాంగ్ ఉంటుంది, నా సినిమాలో 3 వేరే వేరే. నాకు మరాఠీ వస్తుంది మైండ్లో. అసెకోని ఇస్ వాట్ తెలుగు నాకు ఐమ్ సో సారీ, నాకు 1 year మరాఠీ చేసి మరాఠీ పేర్లు. సో ద 3 సాంగ్ చూపుల చురుక్కుమన్న ఒకటి ఉంది, తర్వాత నిన్ను చూస్తే చంద్రబోస్ గారు రాశారు, అండ్ సో మెరుస్తుంది ఇంకొక. సో ఈ 3 లవ్ సాంగ్స్, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్స్ లవ్ సాంగ్. అది సాడ్ సాంగ్ కూడా దాంట్లో ఉంది, సాడ్ హ్యాపీ సాంగ్ ఉంది, సో ఒక డాన్స్ నెంబర్ ఉంది. సో ఎంత వేరీడ్ ఆల్బమ్. చాలా చాలా సంవత్సరం తర్వాత మరాఠీ ఇండస్ట్రీలో వచ్చారు. తెలుగు ఇండస్ట్రీ కూడా ఐ థింక్ యూజువలీ 3-4 సాంగ్ 3-4 పాటలు ఉంటాయి, కానీ మన సినిమాలో 9 పాటలు ఉన్నాయి. కానీ ఎక్కడో ఎవరికి మరాఠీ సినిమా చూసేటప్పుడు కూడా 9 పాటలు ఫిల్మ్లో ఉన్నాయి ఎప్పుడు అనిపించలేదు. 2 hours సినిమా ఇది, 2 hours తక్కువే, 1 hour 58 minutes సినిమా. అండ్ యాజ్ అ స్క్రీన్ ప్లే పర్సన్ ఐ వీవ్డ్ ద సాంగ్స్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే.
అట్లా అనిపించు 9 అందరూ అంటారు 9 పాటలు అంటే బోర్ అవుతుంది, అస్సలు బోర్ అవ్వదు. ఎప్పుడు వస్తాయి పాటలు, ఎప్పుడు పోతాయి, ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో ఎవ్రీవన్ ఈజ్ అప్రిసియేటింగ్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఒక రొమాంటిక్ స్టోరీకి ద మ్యూజిక్ ఈజ్ ద నంబర్ 1 సపోర్ట్ సిస్టమ్. హౌ యువర్ మ్యూజిక్ ఈజ్. అండ్ ద సాంగ్స్ ఆర్ అ సూపర్ హిట్ ఇన్ మరాఠీ. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి డిజిటల్ రిలీజ్ చేసిన తర్వాత ద తెలుగు రెస్పాన్స్ దట్ ఐమ్ గెటింగ్, పీపుల్ ఆర్ లవింగ్ ద సాంగ్స్. తెలుగులో కూడా అందరూ అంటారు తెలుగు సాంగ్స్ లాగా అనిపించట్లేదు, అది చాలా సారీ మరాఠీ నుంచి డబ్ చేసినట్ల తెలుగు అచ్చ తెలుగు సాంగ్ లాగా అనిపిస్తుంది, అందరూ అది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు. కాదు ఆయన సినిమా చేస్తున్నారు ఇస్తాయి. సో ఒక రోలింగ్ టైటిల్ మంచి ఒక సౌత్ ఇండియన్ స్టైల్ అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు. నేను నీకు ఎంతమంది తెలుసు సౌత్లో, ఒక మంచి మనం డాన్స్ నంబర్, నా హీరో రిక్వెస్ట్ చేశారు డాన్స్ నంబర్ చేసేద్దాం. ఇది మనం వాట్ ఈస్ దట్ హనీ సింగ్ సాంగ్ కుట్లా అవుతుంది చెన్నై ఎక్స్ప్రెస్ मध्ये లుంగి డాన్స్ లాగా, ఏదో ఒక లుంగి డాన్స్ లాగా చేద్దాం. సరే సో నేను సూర్య సార్తో మాట్లాడప్పుడు నేనే చేస్తాను సార్ మీరే ఇక్కడ, మీరు డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. సూర్య సార్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు అయిపోయారు. సో దెన్ హీ డిడ్ మై బీటింగ్ రోలింగ్ టైటిల్ సూపర్ పాట చేశారు సూర్య సార్. అది వింటేనే ఇట్లా డాన్స్ చేయటం అనిపిస్తుంది. I sing, no, they can sing. Beating. And she wants you to sing. No, we didn't do anything. అక్కడ మరాఠీలో అంత డాన్స్ అంత ఇది ఉండదు. ఇట్ ఇస్ జస్ట్ అ హ్యాపీ మూమెంట్ ఆఫ్ అ డాన్స్ వీ డిడ్. నేను హైదరాబాద్లో 99 నుంచి ఉన్నాను. 99 ఫస్ట్ టైం బద్రీ కోసం వచ్చాను. సో ఫర్ మీ I feel more closer to the Telugu audience because I was 18 years old when I came for Badri movie. Until I was 30, I was here. So for me, cinema అనగానే కానీ ఆడియన్స్ అనగానే ఫ్యాన్స్ అనగానే నాకు ముందు తెలుగు వచ్చేస్తుంది మైండ్లో. మరాఠీలో నేను ఇప్పుడే సినిమా ఒక సంవత్సరమే చేశాను. నేను దీని ముందు లైఫ్లో ఎప్పుడు మరాఠీలో ఎప్పుడు పని చేయలేదు. నేను సీరియల్స్ చేయలేదు కానీ ఏమి సినిమా చేయలేదు, మరాఠీ థియేటర్ చేయలేదు. సో ఫర్ మీ మరాఠీ అది కొంచెం అత్త ఇంటి అయిపోయింది, నాకు తెలుగు కొంచెం అమ్మ ఇంటిలాగా అనిపిస్తుంది. హైదరాబాద్ వస్తే అబ్బా నేను వచ్చేసాను ఇక్కడ, అది ఫీలింగ్ ఎక్కువ ఉంది.